అరే విరాట్, వరల్డ్ కప్ దగ్గర వచ్చేసింది. ఇండియా ప్లేయింగ్ 11 ఇంతవరకు ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. నీకు ఎలా ఉంటే బాగుంటుందో కొంచెం చెప్పొచ్చు కదా. నేను ప్లేయింగ్ 11 ఎలాగైనా పెట్టుకొని నాకైతే సంబంధం లేదు. నేనైతే అర్జెంటుగా పాకిస్తాన్ ఆయనలు ఏమౌట్ చేయాలా, వాళ్ళపై ఎలా బ్యాటింగ్ ఆడాలో నేను ప్రాక్టీస్ ఎత్తుకుంటా ఉంటే నువ్వు ఒకటివి ప్లేయింగ్ 11 తొక్క తోలా అనుకోని. ఓకే, నేనే ప్రిపేర్ చేస్తా. ఫస్ట్ ఓపెనింగ్ ఎవరుంటే బాగుంటుంది? నేను కోహ్లీ దిగేస్తే పోలా? మరి ఇండియా నుంచి నన్నెందుకు తోలుకొని వస్తే? ఇండియా నుంచి న్యూయార్క్ అయితే ఫ్లైట్లో వస్తుంది. ఫ్లైట్ టికెట్ బొక్క, ఇక్కడ ఉండేదానికి ఖర్చులు బొక్క, తినేదానికి బొక్క, అంతా బొక్క. ఇంత అన్యాయం చేస్తాను అనుకోలేదు రోహిత్ బ్రో. ఇలా అని తెలిసింటే నేను ఇండియాలో సైలెంట్గా ఉండి టీవీలో లైవ్ చూసుకొని నిన్ను. ఫోన్ ఏడోకురా సామి, ఓపెనింగ్ నువ్వు నేను దిగుతాము. 1 అవుట్లో కోహ్లీ వస్తాడు. ఆ తర్వాత ఎవరు వస్తారు? సొంత ముంబై ప్లేయర్ని మర్చిపోతావు అనుకోలే రోహిత్. ఆ తర్వాత ఎవరు వస్తారో అని మళ్ళీ డౌట్ ఒకటి. తెలీదా 360 పవర్ గురించి? నెక్స్ట్ పోస్ట్ వచ్చి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఏంద్వయ్యా పంత్ శాంసన్, మీ ఇద్దరిలో అయితే ఒకరు పక్క కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మీ ఇద్దరిలో నుంచి ఎవరు వచ్చినా పర్లేదు, మీ ఇష్టం, మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు వస్తారనేది. పంత్ ఇదైతే దగా కుట్ర, లేక వచ్చిన ఒక అవకాశం. దీంట్లో అన్నా నన్ను ప్రూవ్ చేసుకోనివ్వు. నువ్వైతే ఇప్పటికే 2-3 వరల్డ్ కప్లు అయితే ఆడావు, కానీ నేను ఇంతవరకు వరల్డ్ కప్ ఆడలేదు. కాబట్టి ఈ ఛాన్స్ నాకు కావాలి. సారీ శాంసన్, నేనేం చేయలేను. ఆ ఇంజురీ నుంచి కంబ్యాక్ చేసింది ఐపీఎల్ కాదు, ఈ T20 వరల్డ్ కప్ కోసం. మళ్ళీ పంత్ పవర్ ఏంటో చూపియాలి. నెక్స్ట్ అయితే ఆల్రౌండర్స్ కోట. హార్దిక్ పాండ్యా ఎలాగో వైస్ కెప్టెన్ కాబట్టి వాడైతే పక్కా ఉంటాడు. ఆ తర్వాత జడేజా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, స్పిన్ ఆల్రౌండర్ కావాల్సిందే. ఆ నెక్స్ట్ ప్లేసే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. అక్సర్ పటేల్ తీసుకోవాలా లేదంటే శివం దూబేని తీసుకోవాలా? మ్యాచ్ బట్టి తీసుకుందాం. స్పిన్ ఆల్రౌండర్ కావాలంటే అక్సర్, ఫాస్ట్ బౌలర్ కావాలంటే దూబే, అంతే. అమ్మయ్య, నేను బతికిపోయాను. ఒకవేళ వైస్ కెప్టెన్ పోస్ట్ లేకపోయింటే పక్కా నన్ను పీక్ పారేసేవాడేమో. ఐపీఎల్లో కొట్టిండే 6లు ఇంకా గుర్తుందా లేదా? దూబే 6లకు ఒక రేంజ్ ఉంటుంది, పెద్ద 6లు కొడతా. అలాంటి దూబేని పక్కన పెట్టేస్తారా? మా ధోని అన్నతో రికమెండేషన్ పెట్టైనా సరే ఈ వరల్డ్ కప్ లో ఏదో ఒక ప్లేస్ లో దూరేస్తా, చూసుకోండి. నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్ కోట. బుమ్రా ఎలాగా ఉంటాడు? బుమ్రాకి తోడుగా ఎవరుంటే బాగుంటుంది? హర్షదీప్ సింగా లేదంటే సిరాజా? రోహిత్ అన్న టీంలో నన్ను తీసుకో. మన టీంలో లొడ్డ ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేదు, ఉన్న ఏకైక బౌలర్ నేనే, కాబట్టి నేను ఉండాల్సిందే. నీది లొడ్డ చేయ కుడి చేయని సంబంధం ఏం లేదు, వికెట్లు తీయాల్సిందే. లాస్ట్ వరల్డ్ కప్లో ఎలా తీసిన శ్రీలంకని 50కే మడత పెట్టిన, ఒకసారి కాదు 2 సార్లు. ఏమోపా, ఇదైతే నాకు కూడా తెలీదు, చూస్తాం మ్యాచ్ బట్టి. ఇక మన టీంలో ఉన్న ఏకైక తలనొప్పి, స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎవరు ఆడతాడు? చాహలా లేదంటే కుల్దీపా? నేను ఆడతా. నేనే ఆడతా. ఆశ దోశ, పెద్ద వరల్డ్ కప్ కూడా నువ్వే ఆడుతీవి. నేనేమన్నా అప్పుడు అలాగే వచ్చానా? కాబట్టి ఈ వరల్డ్ కప్ నాదే. మీ ఇద్దరికి ఒక బెస్ట్ ఐడియా ఇస్తున్నా, చెప్తాను వినండి. మీరైతే ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకోండి. ఎవరు మిగులుతారో వాళ్ళు రాండి వరల్డ్ కప్కి. కొట్టేంత కండ లేదనే కదరా మీ ధైర్యం. వట్టకాయ పైన కొట్టాలంటే నాకంటే ఎవరు గట్టిగా కొట్టలేరు. ఈ T20 వరల్డ్ కప్ ఇండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.